విశాఖ కేంద్రంగా 2 లక్షల కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రాజెక్టులు దోహదం చేస్తానన్నారు ప్రధాని మోదీ. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ప్రధాని మోదీ ప్రస్తావించలేదు. ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి బాట పట్టించేలా 2.8 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా శ్రీకారం చుట్టాయి. ఎన్నో ఏళ్లుగా ఊరిస్తున్న విశాఖ రైల్వే జోన్ సహా పలు కీలక పరిశ్రమలకు విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వైసీపీ హయాంలో విధ్వంసానికి గురైన పారిశ్రామిక రంగానికి ఊపిరులూదేలా ఉత్తరాంధ్ర ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చే పలు ప్రాజెక్టులు ఈ జాబితాలో ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు కలిసి 2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు వర్చువల్ గా శంకుస్థాపన చేయడంతో పాటు ప్రారంభోత్సవాలు చేశారు. అందులో ముఖ్యంగా అనకాపల్లి జిల్లా పూడిమడకలో 1.85 లక్షల కోట్లతో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటు చేయడంతో పాటు నక్కపల్లిలో 1876 కోట్లతో ఏర్పాటు చేసే బల్క్ డ్రగ్ పార్కుకు శంకుస్థాపన చేశారు. మరీ ముఖ్యంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయానికి సంబంధించిన భవనాన్ని 149 కోట్లతో నిర్మించనున్నారు. కృష్ణపట్నం ఇండస్ట్రియల్ నోడ్, గుంటూరు బీబీనగర్ రైల్వే లైన్ల డబ్లింగ్ పనులతో పాటు గుత్తి, పెండేకల్లు రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఇక దువ్వాడ, సింహాచలం ట్రాక్ల నిర్మాణంతో పాటు పలు రహదారుల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకారం అందిస్తామన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రేమ, అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో 3వసారి ప్రధానిగా అవకాశం వచ్చిందన్నారు. ఏపీ ప్రజల ఆకాంక్షలను సాకారం చేస్తామన్నారు. ఆంధ్ర ప్రజల ప్రేమ మరియు అభిమానానికి నా కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్ లో తలపెట్టిన ప్రాజెక్టు రాష్ట్ర వికాసానికి తోడ్పడతాయన్న మోదీ, ఐటీ, టెక్నాలజీకి ఏపీ ప్రధాన కేంద్రం కానుందన్నారు. 2030 నాటికి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు ద్వారా 5 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయడమే తమ లక్ష్యమన్నారు. దేశంలో 2 గ్రీన్ హైడ్రోజన్ హబ్లు వస్తుంటే అందులో ఒకటి విశాఖకు కేటాయించామన్నారు. నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కుకు శంకుస్థాపన చేస్తున్నామన్నారు. 2023 में नेशनल ग्रीन हाइड्रोजन मिशन की शुरुआत की. हमारा लक्ष्य है 2030 तक 5 मिलियन मैट्रिक टन ग्रीन हाइड्रोजन का प्रोडक्शन. इसके लिए शुरुआती चरण में 2 ग्रीन हाइड्रोजन हब स्थापित होंगे, जिनमें से एक हमारा विशाखापट्टनम है. సీఎం చంద్రబాబు పెట్టుకున్న లక్ష్యాలకు తాము ఎప్పుడూ అండగా ఉంటామని ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు. స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ కు అన్ని విధాలుగా సహకారం అందిస్తామన్నారు. चंद्रबाबू गारू की सरकार ने स्वर्ण आंध्र एट 2047 की पहल की है. इसमें केंद्र की एनडीए सरकार भी आंध्र प्रदेश के हर लक्ष्य के साथ कंधे से कंधा मिलाकर चल रही है. इसलिए केंद्र सरकार लाखों करोड़ की योजनाओं में आंध्र को विशेष प्राथमिकता दे रही है. ప్రపంచం మెచ్చిన ఏకైక నాయకుడు ప్రధాని మోదీ అని సీఎం చంద్రబాబు కొనియాడారు. మోదీ నుంచి తాను ఎప్పుడూ స్ఫూర్తి పొందుతానన్నారు. మోదీ శంకుస్థాపన చేసిన తాము కలలు కన్న అమరావతిని త్వరలో పూర్తి చేస్తామన్నారు. నదుల అనుసంధానం పూర్తి చేయడంతో పాటు రామాయపట్నంలో బీపీసీఎల్ వచ్చిందంటే మోదీ వల్లే అన్నారు. రేపటి గురించి ఆలోచించే వ్యక్తి మోదీ అని స్పష్టంగా చెప్పారు సీఎం చంద్రబాబు. సార్, ఆల్వేస్ యు ఆర్ ప్రమోటింగ్ లింకింగ్ ఆఫ్ రివర్స్, ఇరిగేషన్. యు హావ్ డన్ ఇట్. యు హావ్ షోన్ ది వే. సేమ్ వే సార్, ఇన్ పోలవరం యు హావ్ క్లియర్డ్ ఎవ్రీథింగ్. We will complete it under your leadership. Intra-linking of rivers, we will start immediately, and you bless us, we will complete. That is our commitment, sir. అన్ని ప్రాంతాల్ని అభివృద్ధి చేయడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం చంద్రబాబు. సూపర్ 6 హామీలన్నీ అమలు చేసే బాధ్యత తమదేనన్నారు. ఏపీలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడంతో పాటు కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక ప్రాంతాలుగా మారుతున్నాయన్నారు. దేశానికి ఆర్థిక రాజధాని ముంబై ఎలాగో ఏపీకి విశాఖ అలాంటి ఆర్థిక నగరం అన్నారు. దేశానికి ముంబై ఏ విధంగా ఆర్థిక రాజధానిగా ఉందో మన రాష్ట్రానికి విశాఖపట్నం ఆర్థిక రాజధానిని మరొక్కసారి ఈ సభలో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఒక ఫార్మా పరిశ్రమలు, ఒక టూరిజం,
ఏ విధంగా ప్రమోట్ చేశారంటే నరేంద్ర మోడీ గారు అరకు కాఫీని అనునిత్యం ప్రమోట్ చేశారు. విశాఖ కేంద్రంగా జరిగిన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం మారిపోతుందని కూటమి నేతలు అభిప్రాయపడుతున్నారు.